నాకు ఫోన్ వచ్చినప్పుడు నిన్న ఫోన్ వచ్చిందండి నాకు. అందరికి వెళ్ళినట్టే నాకు ప్రోగ్రామ్ కమిటీ నుంచి ఫోన్ వచ్చింది. అలాగే సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఇది ప్రత్యర్థికి మనం అవకాశం ఇచ్చే విధంగా ఉంది కాబట్టి ఈ డిస్కషన్ ఆపేయండి. పెద్దలు తీసుకుంటారు నిర్ణయం. పెద్దల దృష్టికి వెళ్ళింది. ఇలా ఉంది కార్యకర్తల ఆకాంక్ష అనేది పెద్దల దృష్టికి వెళ్ళింది. అది ఈరోజు జరగాల, రేపు జరగాల, ఎల్లుండి జరగాల, అసలు జరగాల వద్దా? ఇక అది పెద్దల నిర్ణయం. నేను వీడియో పెట్టింది కూడా ఏంటి, అందరి జనాల్లోనూ అది అది కరెక్టా కాదా? ఒకవేళ కరెక్ట్ అయితే పెద్దల దృష్టికి వెళ్తే బాగుంటుంది. పార్టీ బలపడాలని ఎవరన్నా అనుకుంటారు కదండి. ఆ క్రమంలో జరిగిందే తప్ప ఇందులో ఏ ఒక్కరిది ఈవెన్ ఒకవేళ జన సైనికులు ఎవరైనా అపార్థం చేసుకున్న వాళ్ళు మాట్లాడినా వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే అది అలా అపార్థం చేసుకునే విధంగా వెళ్ళిందేమో, అపార్థం చేసుకునే విధంగా వెళ్ళి ఉంటుంది. అయితే కొద్దిమంది కాదండి. ఇప్పుడు ఆ వీడియోలు చూడండి, ఒక్కొక్క వీడియో మీద 1000, 1500, 2000 కామెంట్లు. అందులో సగానికి పైగా నన్ను తిట్టడమే. అయినా నేను ఏ రోజు బాధపడినండి. నేను చెప్పాలనుకున్నది చెప్పడం. అది ఇప్పుడు ఆ రోజున పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ముందుకెళ్తే బాగుంటుందని ఆ రోజు నేను చెప్పినప్పుడు కూడా 2022లో అప్పుడు ఎంతకన్నా దారుణంగా బూతులు తిట్టాను నన్ను. తెలుగుదేశం కార్యకర్తలు తిట్టారు, జనసేన కార్యకర్తలు తిట్టారు. అయితే ఆ రోజుకి అది నచ్చకపోవచ్చు, కానీ భవిష్యత్తుకి అది కరెక్ట్ అవ్వచ్చు. ఈరోజు నేను చెప్పింది నచ్చకపోవచ్చు జనాలకు, నన్ను తిడితే తిట్టొచ్చు, నాకు తిట్లు అలవాటే. నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎంతమంది తిట్టినా, ఇక ఇక్కడ పెద్ద డూమ్ లైట్ ఉందని దీని చుట్టూరా ఏది మినుగురు పురుగులు ఎగురుతూ ఉన్నాయి, దానికి ఏమైనా ఇబ్బందా? అలాగే నన్ను ఎంతమంది తిట్టినా నేను కూడా అలాగే చాలా ఈజీగా తీసుకుంటాను దాన్ని, నేను తప్పు చేయనంతవరకు. అయితే ఈ విషయం ఫుల్ స్టాప్ పడడం మాత్రం చాలా చాలా అంటే చాలా సంతోషకరం అండి. బటన్ నొక్కినట్టు నిజంగా రెండు పార్టీల కార్యకర్తల్లో ఉన్న క్రమశిక్షణ కూడా ఇప్పుడు బయటపడింది. అయితే కొన్ని ఛానల్స్ ఇంకా అదే పని మీద, అంటే మంచి కంటెంట్ కూడా ఇచ్చానండి నేను. ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కలిపి నాకు సన్మానం చేయాలి. ఎందుకంటే నిజానికి ఇప్పుడు కంటెంట్ ఏమీ లేదు, చప్పగా ఉంది రాష్ట్రం. అంటే గొడవలు ఉంటేనే కదా స్పీడ్కి వెళ్తాయి వీడియోలు. గొడవలు ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఓ పక్కన దావోస్ వెళ్ళారు ఒక టీము, చంద్రబాబు నాయుడు గారు అండ్ యంగ్ టీము, లోకేష్ గారు అండ్ యంగ్ టీం. అక్కడి నుంచి వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రం పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్కి ఏమో నిధులు వచ్చేసాయి. అంత ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ లేదు, కరెక్ట్ టైంలో ఇచ్చాను కంటెంట్. ఒక్కొక్కటి ఎప్పుడు పెట్టిన డిస్కషన్ లక్షల వ్యూసే. ఆ యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఎప్పుడు సన్మానం చేస్తారో మీరు డేట్ ఫిక్స్ చేసి చెప్పండి నాకు. నేను తలదు వేసుకుని పౌడర్ రాసుకుని వచ్చేస్తాను. ఇదండి పరిస్థితి. నేను ఈ వీడియోలో శ్రీనివాసరావు గారిని అసలు ఏం విమర్శించాలని కానీ మరొకటి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏదైతే డౌట్లు వ్యక్తం చేశారో ఇదే డౌట్లు చాలా మందిలో ఉన్నాయి కాబట్టి నేను ఈయనకి చెప్తున్న వంకలో మొత్తం అందరికీ ఇది తెలియజేశాను అనమాట. నా ఇన్నర్ ఫీలింగ్ని మీ అందరికీ తెలియజేసే ఒక అవకాశం ఉంది నాకు. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు గారు, చాలా ధన్యవాదాలు మీకు. కానీ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు 5గురికి. నేనేమన్నానంటే దళితులు ఎప్పటి నుంచో మీ పార్టీకి మీ నాన్నగారికి అండగా ఉన్నాం, మాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఎందుకంటే కాపుల పార్టీకి అండగా ఉండబట్టి. మీకు ఎస్సీలు అండగా ఉంటున్నాం కాబట్టి మాకు ఇవ్వండి అని అడిగాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఓకే ఎస్సీలకి ఇస్తే ఎస్సీలు అండగా ఉంటారు, బీసీలకి ఇస్తే బీసీలు ఉంటారు, మైనార్టీలకి ఇస్తే ఇప్పుడు మనం పావులంటే ఆయన రూపపాలు చేస్తాడు కదా, అలా మొత్తంగా 5 ఇరికించుకున్నాడు. అయితే ఇలాంటివి నాకు ఈరోజు కొత్త కాదండి, ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా మంచి జరుగుతుంది రాష్ట్రానికి అనుకుంటే. అయితే ఇంకో మాట, ఆయన అన్న మాటలో, అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు అన్న మాటలో, నేను పవన్ కళ్యాణ్ గారి మీద కోపం, ఆయన మీద ద్వేషం, లేదా ఆయన మీద ఇంకోటి నేను పెంచుకోలేదండి. అది అప్పుడే అయిపోయింది, అప్పుడే వదిలేసాం. తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చింది, సరే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. పీకే గారిని అరెస్ట్ చేయాల్సిందే అని 1 మంత్ బ్యాక్ పెట్టానండి, ఇదో 1,87,000 మంది చూశారు. పీకే గారిని అప్పుడు అరెస్ట్ చేయాలని పెడుతుంటే, అంటే తమ్నైల్ ఎలా ఉంటుంది కానీ ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వీడియో అది 1 మంత్ బ్యాక్. ఏమంటే అశ్వమేధ యాగం, పవన్ కళ్యాణ్ అశ్వమేధ యాగం అని వీడియో మాట్లాడాను, ఇది కూడా 1 మంత్ బ్యాకే. 5,22,000 మంది చూశారండి. అంటే ఇప్పుడు ప్రభాస్ గారినో లేకపోతే ఎన్టీఆర్ గారినో రాజమౌళి చూపించినంతగా వేరే డైరెక్టర్లు చూపించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్గా
రాజేష్ మహాశయని చూపించినంత నిజంగా వేరే వాళ్ళు చూపించలేరండి. ఆయన గురించి నేను ఏది మాట్లాడినా జనాలకు అలాగే ఎక్కేస్తుంది. ఇప్పుడు నిజంగా ఆయన మీద నేను పేకల దాకా పెట్టుకుని ఉండుంటే, ఆయన మీద నాకు అంత కోపం ద్వేషం ఉండుంటే నేనెందుకు మాట్లాడతాను 1 మంత్ బ్యాక్? నేను మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? అంటే నేను ఇక్కడ శ్రీనివాసరావు గారు మాట్లాడిన దానికి చెప్తున్నా, అంటే ఇదే డౌట్లు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు నాది ఎలా ఉంటుందంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, అప్పబావ నాటకాలు ఆడను, దానివల్ల ఏదో వీడికి గేర్ ఎక్కువేమో, లేకపోతే వీడు ఇంతేనేమో అని చెప్పేసి కొంతమంది నన్ను అపార్థం చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ నేను ఇంతే, మరి ఏం చేయను? బై డిఫాల్ట్ అలా తయారయ్యాను. అలా తయారు చేశాడు దేవుడు నన్ను. ఏమండి ఇంకేమన్నారు ఈయన విమర్శించి, రెండు వైపులా కత్తి అన్నారు. రాజేష్కి రెండు వైపులా కత్తి ఉంటుంది, అదే పదును ఉంటుంది, అటువైపే కాదు ఇటువైపు కూడా చెప్తుంది అన్నారు. అయితే శ్రీనివాసరావు గారు పెద్దలు, మీరు హృదయపూర్వకంగా చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పుడూ కూడా నేను పదును చూపించలేదు సార్. 2021లో నేను లోకేష్ గారిని కలిసిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు కలవక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కమ్యూనిటీలకి చేస్తున్న అన్యాయం మీద పోరాడుతూనే ఉన్నాం సార్. అప్పటి నుంచి మొదలుపెట్టానండి, తెలుగుదేశం పార్టీ బెటరు, పవన్ కళ్యాణ్ గారు బెటరు, చంద్రబాబు నాయుడు గారు బెటరు, జగన్ గారి కన్నా జగన్ గారితో పోలిస్తే వాళ్ళు ఎంతో ఉత్తములు, వాళ్ళ గతంలో ఇలా పరిపాలించారు అలా పరిపాలించారని కంపేర్ చేసుకుంటూ దాదాపు 6,000 7,000 వీడియోలు చేశాను సార్. అప్పటి నుంచి ఏ రోజు తెలుగుదేశం గురించి ఒక నెగిటివ్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఒక నెగిటివ్ మాట్లాడి కానీ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు. కానీ ఎలక్షన్ ముందు డిస్టర్బెన్స్ వల్ల, అది కూడా కోపంలో, ఎందుకంటే కొంచెం వయసు వల్ల లేకపోతే ఏదో మొత్తానికి ఉంటుంది కదండి, ఆ కోపంలోనే అవును నాకు అలా జరిగింది కాబట్టి ఓడించండి, మన వాళ్ళు ఎవరు ఓటేయకండి అలా వెళ్ళిపోయాను తప్పించి మనసులో కుట్రలో కన్నింగ్లు పెట్టుకునే వ్యక్తిత్వం కాదు సార్ నాది. అయితే ఆ రోజు నుంచి మీరు గమనించండి, నేను ఏ రోజు తెలుగుదేశం పార్టీలో నాకు ఈ పదవి కావాలండి, నాకు ఈ పొజిషన్ కావాలండి అని ఎవరిని అడగలే. బాబు గారు డిసైడ్ చేసి ఆయనకి ఆయన ఇవ్వటమే తప్ప కనీసం నా కోసం రికమెండ్ చేసే ఒక్క నాయకుడు లేడండి. ఒక్క నాయకుడు లేడు. ఇక రాజేష్కి ఇలా చేస్తున్నాడు కదండి, ఈయన పలానాది ఇవ్వండి అని రికమెండ్ చేసేవాళ్ళు కూడా లేరు నాకు పార్టీలో. కానీ అన్ని బాబు గారు గుర్తించి, లోకేష్ గారు గుర్తించి ఇచ్చిన గుర్తింపే, మామూలు విషయం కాదు కదండి. 4 స్టేట్ పదవులు ఇచ్చారు నాకు. ఈ క్రమంలోనే ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు నిజానికి ఓకే, నా వల్ల ఏదో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది, నన్ను చూపించి తెలుగుదేశం పార్టీని హిందువులకు వ్యతిరేకంగా, కాపులకు వ్యతిరేకంగా చిత్రీకరించాలని మా ప్రత్యర్థి ప్రయత్నిస్తున్నాడు. నేనెందుకు ఇవ్వాలి అవకాశం? నా గురించి నాకు ఇంత గుర్తింపునిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజేష్ టికెట్ ఇచ్చి మనం ఏమైనా తప్పు చేసామని ఆయన ఎందుకు బాధపడే పరిస్థితి క్రియేట్ చేసుకోవాలి? నేనేమి 10-15 సార్లు మా తాత ముత్తాతల దగ్గర నుంచి నేనేమి ఎమ్మెల్యే చేసిన కుటుంబం ఏం కాదు అని నాకు నేనుగా ఎమ్మెల్యే టికెట్ నుంచి తప్పుకున్నానండి. ఇప్పుడు నేను 10 సార్లు ఎమ్మెల్యే చేసి 11వ సారే కదా అని వదిలేయటం వేరే విషయం. ఒకసారి ఎమ్మెల్యే అవడం అంటే ఆ గాల్లో మొత్తం అందరూ అయిపోయారు కదండి ఎమ్మెల్యేలు. అప్పుడు నేను గెలుపుతానని నాకు తెలుసు. ఎందుకంటే ఐనవేలు వినాయక టెంపుల్కి వెళ్ళినప్పుడు వచ్చిన జనం, వాళ్ళు చూపించిన అభిమానం, నాకు ఐవీఆర్ఎస్లో 68% ఓట్లు వచ్చాయండి. 68. నేను ఈజీగా భారీ మెజార్టీతో వెళ్తాను. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశీస్సులతోనే. ఆ రోజు నేను టెంపుల్లో కూడా అదే చెప్పాను. అయినా కూడా ఎమ్మెల్యే పదవిని వదిలేశానండి. వదిలేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన వాళ్ళకి పార్టీలో అయితే వాళ్ళని ఇన్ఛార్జిగా కొనసాగించారు, లేదా వేరే పదవాన్ని ఇచ్చారు అందరికీ. అది కూడా నేను అడగలేదండి. అలా నాకు ఇది కావాలండి, నాకు ఈ పదవి ఇవ్వండి, నేను నన్ను ఇలా కంటిన్యూ చేయండి, లేకపోతే నాకు ఇంకో పదవి ఏదైనా ఇవ్వండి, అది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదండి. పదవుల గురించి ఏ రోజు నేను వాళ్ళతో మాట్లాడలేదండి, ఏ రోజు విమర్శించలేదు. అక్కడ కాకపోతే ఇంకొక చోట ఇవ్వండి, లేకపోతే ఇంకొక చోట ఇవ్వండి, లేదా నన్ను ఎంతసేపు ఇన్ని సంవత్సరాలు నేను ఎంత పని చేశాను, ఇన్ని కేసులు గురయ్యాను, ఇంత ఎలా జరిగింది కాబట్టి నన్ను మోసం చేస్తారా మీరు, నేను కూడా తిరగబడిపోతాను, నేను అది చేస్తానన్న ఒక్క మాట అనకుండా, వాళ్ళు రాయేసేది ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పకముందే నేను సీటు వదిలేసాను సార్. నేను ఎలా రెండు వైపులో వాడండి, నాకు రెండో వైపు వాడలేదండి, ఒకవైపే ఉంటుంది. ఆ ఒకవైపే ఎటువైపు తిరిగి ఉంటుందో ఆ తిరిగి ఉన్న వాళ్ళు వైపే కొంచెం ఇబ్బంది పడతారు తప్ప రెండో వైపు వాడి ఉండదు సార్. నాకు దుర్బుద్ధి అనేది అలా జీవితంలో నాకు అలాంటిది ఎప్పుడు తారసపడలేదు, నా గురించి ఎవ్వరు అనలేదండి అన్నమాట.
మీరు అంటే నా గురించి మీకు పూర్తిగా తెలియాలనే ఉంది. ఏమో జరిగిందన్నీ కనెక్ట్ చేసుకుంటే, ఇవన్నీ వెనక్కెళ్తే స్టార్ట్ చేసింది రాజేష్ కాబట్టి, రాజేష్‌కి గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇలా ఉంది కాబట్టి, దాని గురించి ఏమన్నా మొదలుపెట్టడం అంటే ఇంత జరుగుతదని అసలు ఊహింతారండి ఎవరన్నా వీడియో మాట్లాడినప్పుడు. నేను కొన్ని వేల వందల వీడియోలు మాట్లాడాను. ఆ మాట్లాడిన వీడియోల్లో ఒక వీడియోని ఇలా తీసుకెళ్తారు, ఇలా డిస్కషన్‌లు పెడతారు. దాని మీద ఇలా పెద్ద పెద్దలు కూడా మాట్లాడతారు. మాట్లాడిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క డైలాగే చెప్పారండి. ఒక్క చిన్న మాటే మాట్లాడారు. అదేం తప్పే ఉంది. మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు తప్ప, పాపం పెద్దలు ఆళ్ళది కూడా తప్పులేదండి.